బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే ఇంత వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి, ఇంతమంది చూశారు, అంటే ప్రతి టికెట్ కౌంటే కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? అదే తెగిన ప్రతి టికెట్టు వెంకటేష్ గారు. నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది. ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు. సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటున్నాను. సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి. రాజేష్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో, వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. సో దాని గురించి అంటే టు బి హానెస్ట్ ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత 2-3 ఏళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది. అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు. నువ్వు అన్నట్టు ఫ్యామిలీస్ తెగితే 20, 25, 30 టికెట్లు తెగుతేళ్ళి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1%, 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను. మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది. ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఆ ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా. అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ 4, టాప్ 3, అట్లీస్ట్ టాప్ 5 లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. మీరు గమనించారా అది? గమనిస్తూనే ఉన్నానండి. రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ సీడెడ్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నంబర్స్ అనమాట. స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈజ్ స్టిల్ 10th డే ఈరోజు. అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూడని వాళ్ళు అందరు ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాం. యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకాతోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవ్వడానికి ఆయన పాత్ర చాలా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్పాను చాలాసార్లు అతని పాత్ర చాలా ఉంది. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అందరం రోజు చెప్తా ఉంటాం. అదే వాళ్ళు దానికి పెద్ద ఆయనే కదా. నేను ఇప్పుడు భీమ్స్ని ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా? చేపట్టుకుని పెద్ద అయిపోతున్నారని చెప్పి వదిలేకపోతున్నారా? చేయి పట్టుకొని కాదు, సంకలు ఎక్కించుకొని తీసుకెళ్తాను. అంటే భీమ్స్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు, కథ ఏం కావాలనుకుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది, అక్కడే ఉంటాడు. నేనేదో చేసేసాను, నేనేదో ఒక సాంగ్ కొట్టాను, అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు. మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక ట్యూన్ ఇచ్చేస్తాడు, ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అనుకో. అంటే విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు భీమ్స్. నాకు తెలిసి భీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 5-6 years 10 years భీమ్స్ భీమ్స్లో మంచి క్వాలిటీ అండ్ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు. ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు. ఎందుకులేండి మనం. సార్ హాయ్ సార్.
సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా? అన్నీ అవుతాయి, వాళ్ళు కూడా అన్నీ అవుతాయి, అన్నీ బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు అరే అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకొని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి. వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. నేనేంటి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా, ఆల్రెడీ 15 సినిమాలు చేస్తున్నారు. ఇంకా అన్నీ ఎప్పుడు పాపం చేయని అన్ని చేయని హ్యాపీగా ఉండాలి. మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ ఏంటో ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అది రీచ్ కూడా మామూలు లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపాం. సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను, నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా నాన్న ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా, సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు, వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును. అనిల్ గారు హాయ్ సార్. వస్తుందమ్మా, అన్నీ చెప్తారా? కొలికెత్తాది మళ్ళీ అడగండి, మీరు మైక్ తీసుకుని చెప్తారు. సార్ మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్, ఇప్పటి వరకు చేసిన కామెడీ యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు. సో అండ్ భగవత్ కేసరిలో యూ హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో. సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది యూనో అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ ఆర్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక 30-40% అచీవ్ చేసామని చెప్పాలి. సో డార్క్ హ్యూమరు కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లోనే వెళ్ళాము. కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐల్ డూ. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్. సో 200% నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను. వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీన్ కనిపించేలా అవి తొల్ల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడ పెట్టేసింది, నడుము బట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? No, actually, ఇలాంటి సినిమాల్లో యాక్చువల్లీ వీ షుడ్ బీ సో స్పోర్టింగ్ ఇనఫ్ టు మేక్ ద క్యారెక్టరైజేషన్ వెరీ సింపుల్ అండ్ క్యాజువల్ సో దట్ ద ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ఫర్ ఇట్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను, జస్ట్ డూ యునో వాట్ ఎవర్ యూ వాంట్ బికాస్ యుల్ హ్యావ్ టు బీ వెరీ లవబుల్. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి. ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు.
సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ అంతే కదండి. అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ, లేకపోతే చింతకల రవిలో కూడా వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ సో అచ్చా, నువ్వు గుర్తు చేస్తున్నావు కాబట్టి ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్. దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు ఉంది చింతకల రవిలో కూడా ఉంది. ప్రేమించుకుందారా నుంచి కూడా చేశారు ఆయన. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందారాలో కల్పన రాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి. ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది ఎన్ని సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ గారు ఆయన హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత ఈ మధ్యలో మ్యాడ్ వచ్చింది, ట్విల్లీ స్క్వేర్ వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీకి కారణం ఏంటి? అలా ఏం లేదు సార్. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది. బాగా చేయాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా. సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినపడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు, పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 వేశారు కదా 9 daysలో. సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం. మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏమిది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని. అంతే. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు